చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది. ఎవరంటున్నారు? రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేసీఆర్ లేకపోతే నేనెక్కడ, కేసీఆర్ వల్లనే నాకు గుర్తింపు వచ్చింది అంటున్నాడు. ఎందుకంటే కేసీఆర్ ఆయనని ఆ ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేయకపోతే, ఆయన వచ్చి సవాల్ చేయకపోతే, లేకపోతే ఇంకా అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది. సో కాబట్టి కానీ మంచి పని చేసి అరెస్ట్ అయితే ఒకవేళ పేరు వస్తుందేమో, కానీ మరి మంచి పని చేయకపోయినా అరెస్ట్ అయినా పేరు ఎట్లా వచ్చిందంటారు? అదొకటే కాదు, తర్వాతి కారణాలు, ఆయన ఆ పార్టీ మీద, ఆ పార్టీలో ఆయనని ఆయన వాయిస్ కావచ్చు, ఆయన మాట్లాడిన విధానం కావచ్చు, అన్నింటికంటే ముఖ్యంగా కేసీఆర్ వల్ల గుర్తింపు ఇంకోటి కాదు. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ని అసలు ప్రజలు ఇక వద్దురనాయన అని అనుకునే సిచ్యువేషన్ రావడం నీకు అది అడ్వాంటేజ్గా మారింది గంతే. మిగతా కాంగ్రెస్ నాయకులంతా డమ్మీలు అయిపోయారు, పైసలు పెట్టుకునే పొజిషన్లో లేరు, ఫైనాన్షియల్గా నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, హైకమాండ్కి చెప్పుకోగలిగినావు, లాబీ చేసుకోగలిగినావు, ఇవన్నీ కూడా నీకు ఉపయోగపడ్డాయి. సింపుల్, అంతకుమించి ఏం లేదు. అన్నింటికంటే ఫస్ట్ ప్రధానమైంది ఏంటంటే కేసీఆర్ మీద ఉన్న బలమైనటువంటి వ్యతిరేకత నీకు అవకాశంగా మారింది. రావణాసురుడి వల్ల రాముడికి పేరు వచ్చిన మాదిరిగానే, రాముడు ఏం చేయకుండానే రాముడికి పేరు వచ్చిందా? ఓన్లీ రావణాసురుడి వల్లనే రాముడికి పేరు వచ్చిందా? పాము కన్నా ప్రమాదకారి హరీష్ రావట కేసీఆర్ను గృహ నిర్బంధం చేశారని అనిపిస్తోంది. పంటల మార్పిడిపై రైతుల్లో చైతన్యం తెస్తాం, మంత్రులు, వర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలకు బాధ్యత, సన్నబియ్యంపై ఏటా 15,000 కోట్లు పెడుతున్నాం, భారం పంచుకుంటే మోదీ ఫోటో పెట్టేందుకు సిద్ధం, పప్పులు పండించండి, కొన్ని రేషన్లో పంచుతాం, రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తాం, మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ టెస్టులు చేసి మరి ట్రీట్మెంట్ ఏడిస్తారు సార్? మెడికవర్ హాస్పిటల్లో ఇస్తారా? ఎక్కడిస్తారు? అసలు ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ లేక చనిపోతున్న వాళ్ళ లెక్క ఎంత? తెలంగాణలో అతి భయంకరమైన లెక్కలు బయటకు వస్తున్నాయి. ఎవ్రీ అవర్కి 8 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎవ్రీ గంట, ప్రతి గంటకి 8 మందికి కొత్తగా క్యాన్సర్ డిటెక్ట్ అవుతున్నది. ప్రతి 20 నిమిషాలకి ఒక క్యాన్సర్ పేషెంట్ తెలంగాణలో చనిపోతున్నాడు. అత్యంత భయంకరమైన లెక్కలు రీసెంట్గా బయటకు వచ్చినాయి. కేంద్రం రిలీజ్ చేసిందే ఇది. మీరు క్యాన్సర్ పరీక్షలు జరుపుతారు, తర్వాత ఏం చేస్తారు? పప్పులు పండించండి, కొన్ని రేషన్ల పంచుతారట. అసలు ప్రత్యామ్నాయ పంటల జోలికి పోతున్నాయా గవర్నమెంట్స్? ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి ప్రభుత్వాలు ఏం చేయాలా? రైతుల దగ్గరికి పోవాలా అగ్రికల్చర్ ఆఫీసర్లు, రైతుల దగ్గరికి పోయి భూసార పరీక్షలు చేయాలా, చేసి మీ పొలాల్లో ఇది పండడానికి అవకాశం ఉంది, దీన్ని వేయండి అని చెప్పాలా? చెప్పడమే కాదు, ప్రభుత్వం మీరు వేయండి, మేమున్నాం మీ వెనకాలని వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించాలా, సబ్సిడీలో విత్తనాలు ఇవ్వాలి, సబ్సిడీలో ఎరువులు ఇవ్వాలి. అన్నీ చేస్తే వాళ్ళు పండించడానికి వాళ్ళకు కూడా ముందుకు వస్తారు. ఇవాళ తెలంగాణలో కోతుల సమస్య చాలా విపరీతంగా ఉన్నది. దాన్ని నివారించడానికి దాన్ని నియంత్రించడానికి ఏమైనా ప్రణాళికలు మీ దగ్గర ఉన్నాయా? ఏమి చేయరు, అంటే ఉత్తగా అనేస్తే అయిపోయా. తెల్లారి పేపర్లో ఇంత పెద్ద అక్షరాలతో పేపర్లో వార్త వస్తుంది, చప్పట్లు కొట్టాలి గంతే. మళ్ళీ రేపటి నుంచి మాట్లాడతారా పప్పులు పండించండి అని? లైన్ గొప్పదే, కానీ ప్రణాళిక ఏది, ఆచరణ ఏది? వరి తప్ప అసలు ఇంకొక పదమే లేదు కదా మన తెలంగాణ. వరి 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 వరి. మరి కేసీఆర్ని గృహ నిర్బంధం చేస్తే మరి మీరు బయటికి తీసుకురండి. మరి అయ్యి ఉండొచ్చేమో, ఎందుకంటే అది అంతఃపురంలో పదవుల కొట్లాటలు గట్లే ఉంటాయి కదా. చరిత్రలో మనం ఎన్ని రాజుల చరిత్రలు ఎన్ని చూసినా కూడా అట్లే ఉంటుంది కదా. ఆ సీటు కోసం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ కంటే భిన్నమైన పరిపాలన, మార్పు దిశగా ఏమైనా పరిపాలన అందిస్తున్నానా లేదా అన్నది ఆలోచించాలి. మరి ఇప్పుడు మీరు ఆ దిశగా ఏమైనా ప్రయత్నం ఉందా? ఆ దిశగా ఏమన్నా ఒక అడుగన్నా ముందుకు పడ్డదా? యాజ్ ఇట్ ఈస్గా అట్లే ఉందా? ఆనాడు 4 తిన్నారు, 40 మంది తింటున్నారు. ఇక్కడ గంతే, యాజ్ ఇట్ ఈస్.